కేశినేని జ్యోత్స్న తెలంగాణలో రెండో విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. రెండో విడతలో తెలంగాణ వ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు 38,1350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్ స్వీకరించి 3వ తేదీన పరిశీలించి చెల్లుబాటైనటువంటి నామినేషన్స్ వివరాలు ప్రకటిస్తారు. వాటిపై డిసెంబర్ 4న అప్పీల్ నిర్వహించి 5వ తేదీలోగా పరిష్కరిస్తారు. ఇక డిసెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 3వ విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. 3వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్స్ స్వీకరణ, 6న పరిశీలన, 7న అప్పీల్స్, 9న ఉపసంహరణ గడువు పూర్తయ్యాక 17వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉంటుంది. పలు పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్స్ అయితే దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సుమారు 1,00,000 మంది నామినేషన్స్ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 27న ప్రారంభమైన నామినేషన్స్ గడువు నిన్నటితో ముగిసింది. అయితే సాయంత్రం 5 గంటల్లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న వారికి నామినేషన్స్ వేసేందుకు అవకాశం ఇచ్చి టోకెన్స్ జారీ చేశారు. పలు గ్రామాల్లో అర్ధరాత్రి దాటినప్పటికీ నామినేషన్స్ దాఖలు కొనసాగింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు 37,440 వార్డుల్లో నామినేషన్ స్వీకరించారు. మొదటి 2 రోజులు కలిపి 19,700 నామినేషన్స్ దాఖలయ్యాయి. సర్పంచ్ పదవుల కోసం 8,198, వార్డు సభ్యుల కోసం 9,643 నామినేషన్స్ వచ్చాయి. ఇక పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ కు సంబంధించి ప్రక్రియ ముగిసింది. ఇక రెండో విడత కూడా మొదలైంది. ఓవరాల్ గా ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల సందడి కనబడుతోంది. నిన్నటి వరకు మొదటి దశ ఎన్నికల కోసం డిసెంబర్ 11న జరగబోయేటువంటి మొదటి దశ ఎన్నిక కోసం నిన్నటి వరకు నామినేషన్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి రెండవ దశ ఎన్నిక కోసం డిసెంబర్ 14న జరగబోయేటువంటి రెండవ దశ ఎన్నిక కోసం ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు గడువున్నటువంటి మొదటి దశ నామినేషన్ల కోసం దాదాపుగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్లో ఉన్నారు. సమయం గడిచే 5 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి వరకు కూడా కొన్ని జిల్లాల్లో అయితే అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్లు కనిపించాయి. అర్ధరాత్రి కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇక ఈ రోజు నుంచి రెండో విడతకు సంబంధించినటువంటి నామినేషన్లను స్వీకరించబోతూ ఉన్నారు. రెండో విడతలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఈ 14వ తేదీన డిసెంబర్ 14వ తేదీన ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించి 193 మండలాల్లో రెండో విడత ఎన్నిక జరగబోతోంది. కాబట్టి 433 గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి దశకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తవడంతో రెండో విడతను కూడా అదే సక్సెస్ఫుల్గా నడిపేందుకు అధికారులు సన్నాహితలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి చోట ప్రతి మండల కేంద్రంలో కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరిగాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వింత సంఘటనలు వింత అనుభవాలు ఎదుర్కొంటున్నారు అభ్యర్థులు. ఖచ్చితంగా గ్రామాల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు వీధి దీపాలు కావచ్చు, రేషన్ సరుకులకు సంబంధించి పంపిణీ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, అనేకమైనటువంటి డిమాండ్లను వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేస్తూ ఖచ్చితంగా ఇవన్నీ చేయగలుగుతామంటేనే పోటీ చేయండి అంటూ డిమాండ్లను నేరుగా అభ్యర్థులకు వినిపించేటువంటి ప్రయత్నం స్థానిక గ్రామస్తులు చేస్తూ ఉన్నారు. తమ గ్రామాల వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నటువంటి కోరికల చిట్టాను చూసి నామినేషన్లు వేసుకునేటువంటి అభ్యర్థుల్లో ఒక ఆందోళన అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క చిట్టా చూస్తూ ఉంటే రోడ్లు, వీధి దీపాలు, అట్లాగే రేషన్ సరుకులకు సంబంధించినటువంటి దుకాణాలు, మద్యం సంబంధించినటువంటి షాపులను తీసివేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల డిమాండ్లు. మహిళలు, యూత్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరి డిమాండ్లను వాళ్ళు వినిపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో తమ మెసేజ్లు పెడుతున్నారు.
ఇదంతా కూడా అభ్యర్థుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి విషయాన్ని తీసుకొస్తుంది. ఇక మరో రకంగా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పంచాయతీలను చూడొచ్చు. నామినేషన్లు నిన్న జరిగినటువంటి ఆ నామినేషన్ల వరకు ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైన రెండో దశకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు వేస్తున్న వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మొదటి దశ ప్రక్రియలు చూస్తే మొదటి దశలో జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలు గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. నామినేషన్లను వేయకుండా ఆపేటువంటి ప్రయత్నం జరిగింది. కొన్ని చోట్ల అనధికారికంగా ఆ గ్రామాల్లో డబ్బులు పెట్టి వేలంపాట పెట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు అయితే జరిగాయి. కొన్ని చోట్ల అనధికారికంగా అలాంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల శాఖ ఎన్నికల అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి విచారణ కూడా జరుపుతూ ఉన్నారు. ఎక్కడైతే సజావుగా ప్రజల ఆమోదయోగ్యంగా జరిగినటువంటి ఏకగ్రీవ ఎన్నికను మాత్రమే పరిగణించబడుతోంది. ఎక్కడైతే వేలంపాట తీరుగా జరిగినటువంటి ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించబడదనేటువంటి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విచారణ అయితే జరుగుతోంది. ఇక రెండో దశలో జరుగుతున్నటువంటి ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు కూడా మళ్ళీ ఏకగ్రీవం చేసేందుకు సన్నాహాలు అయితే చూస్తున్నారు. ఈ రెండో దశలో జరిగేటువంటి గ్రామాల్లో అన్ని చోట్ల కూడా మాటామంతి కొనసాగుతోంది. ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబట్టి నామినేషన్లు వేసేటువంటి వాళ్ళని అడ్డుకోవడం, వారితో మాట్లాడడం, ఏకగ్రీవం చేసేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఏకగ్రీవం అయినటువంటి సందర్భాన్ని ఆ ఒక ఉదాహరణలు తీసుకుంటూ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేసుకునేందుకు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. మరోవైపు ఏకగ్రీవం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా ముందు సమాయత్తమవుతూ ఉండడం, వారిని ప్రోత్సహిస్తూ ఉండడంతో ఏకగ్రీవ గ్రామ పంచాయతీలను 10 లక్షల రూపాయలు రివార్డు ఇస్తానంటే ఇప్పటికే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన ప్రకటించుకున్నారు. అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా గ్రామ అభివృద్ధి కోసం కేటాయిస్తాననేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రకటించడంతో గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవం చేసేందుకు గ్రామాల్లో కూడా చర్చలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కానీ ఏకగ్రీవంగా చేసుకొని సర్పంచ్ పదం దక్కించుకునేందుకు వేలంపాటలో వేలం వెర్రిగా కోట్ల రూపాయలకు పెట్టుబడి పెట్టి సర్పంచ్ పదం దక్కించుకునే ప్రయత్నాలు కూడా కొన్ని చోట్ల కనిపిస్తోంది. ఇవన్నీ కూడా కొంత మేజర్ గ్రామ పంచాయతీలో కనిపిస్తున్నటువంటి ఘటనలుగా చెప్పుకోవచ్చు. ఇక రిజర్వేషన్లు అనుకూలించడంతో కొన్ని చోట్ల రిజర్వేషన్లు కోసం వెంటనే పెళ్లి చేసుకోవడం, కరీంనగర్ జిల్లా గంగాధరలో మనం చూడొచ్చు. వెంటనే ఎస్సీ రిజర్వ్ మహిళకు వచ్చింది. అక్కడ ఈ వెంటనే ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సమయం గడిచిపోవడంతో పూర్తిగా నామినేషన్ వేయలేని పరిస్థితి జంటకు వచ్చింది. ఇలా చాలా వింత ఘటనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొదటి విడతలో చూస్తే ఏకగ్రీవ చేసేందుకు అనేక ఘటనలు మనం చూసాం. ఇప్పుడు రెండో విడత నామినేషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్లు అన్నీ కూడా పకడ్బందీగా జరిగాయి. మొదటి విడతకు సంబంధించి అలాగే రెండో విడత, మూడో విడతను కూడా పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు గ్రామాల్లో ఈ డిమాండ్లు అలాగే ఏకగ్రీవం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఎన్నికల హడావిడిని అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. రైట్ గోపాలకృష్ణ.